మగాళ్ళు కృష్ణ పరమాత్ములయ్యా జుట్లు జుట్లు పట్టించి చక్కగా చోద్యం చూస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఒక బంగారు తండ్రికి చక్కగా పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు పుట్టారు, హ్యాపీగా లైఫ్ అనేది సాగుతుందా. రెండో ఆమెను మెయింటైన్ చేస్తున్నాడు. సరే రెండో ఆమెతో ఎట్టాగో వదిలేదు పోనీలే అని చెప్పేసి మొదట ఆమె సైలెంట్గా ఉంది. ఈ రెండో ఆమె కాక మళ్ళీ మూడో ఆమె కాడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ మొదట ఆమె సైలెంట్గా ఉంది, ఇక రెండవ మూడవ ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ మధ్యవర్తులు ఉన్నారు చూసావా, వీళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. నీ మీద అట్లా అన్నది ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, అది చెప్పింది ఇది చెప్పింది. వీళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎవరు ఏది చెప్పినా ఇక ఫైర్ అయిపోయి ఏం జరిగిద్దంటే వీళ్ళు రోడ్డు పాలు చేయాలి, ఎట్టాగైనా వాడిని బయటికి తేవాలి, వాడు ఎట్టాంటోడు 10 మందికి తెలియాలని చెప్పేసి పబ్లిక్ చేస్తానికి రోడ్డు మీదకి లాగాలని చూస్తారు. మగాడిని రోడ్డు మీదకి లాగితే దాని పరిణామం ఆడవాళ్ళ మీద ఎంతవరకు ప్రభావం పడుతుందో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తారంటే వీడు మోసగాడు అని చెప్పేసేసి వీడు పిక్ వెనకమాల పెట్టేసి వీళ్ళు ముందు చెబుతూ ఉంటారు. మూడో ఆమెకు చెప్పే రైట్స్ లేవు, ఎందుకంటే మొదట ఆవిడ ఉంది, రెండో ఆవిడ ఉంది, ఏమో చెప్పిద్ది. ఇక రెండో ఆవిడ చెప్పడానికి లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ భార్యను మోసం చేసినోడు నిన్ను మోసం చేయడనే ఆలోచన లేదా, నువ్వు మాట్లాడటానికి కూడా లేదు. ఇక మొదట ఆమె సైలెంట్ అయిపోయింది. కానీ వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్తే ఏం చెప్తున్నావో తెలుసా? నాకు భర్త లేడు, నన్ను ప్రేమించిన వాడు లేడు, నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను అని చెప్పి నువ్వే పబ్లిక్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇక ఒంటరిగా మన్మధులు ఇక ఒక్కొక్కరు రాళ్ళు వేస్తూ ఉంటారు. అదే ఒంటరిగా ఉన్నాడు దాని మీద నలుగురు 4 రాళ్ళు వేస్తారు, ఏదో ఒక రాయి పడిద్ది అని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు. మగాడిని పబ్లిక్లో పెట్టాలనుకుంటే మనమే పబ్లిక్ అయిపోతాం. మగాడిని రోడ్డు పాలు చేయాలి అనుకుంటే మనమే రోడ్డు పాలు అవుతాం. మగాడిని తొక్కాలి అనుకుంటే మనమే పాతాళానికి పడిపోతాం. ఏం చేసినా సరే అంటే వాళ్ళు ఏం చేసినా మేము చూస్తూ ఉండాలా అంటే రాంగ్ స్టెప్ వేసినప్పుడు దేన్నైనా భరించడానికి సిద్ధంగా ఉండాలి, తప్పదు. లేదు మనం దాన్ని ఫేస్ చేయాలంటే మూడో కంటికి తెలియకుండా ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే మనం పబ్లిక్లోకి నలుగురిలో నవ్వుల పాలు అవ్వకూడదు. ఇప్పుడు సపోజు నువ్వు నలుగురిలో వీడిని బూతులు తిడతా పెడతావు, ఇక నీకు ఫాలోవర్స్ రావాలన్నా ఉన్న ఫాలోవర్స్ అబ్బో ఏమో మంచి కళాకారి, అమ్మో ఏమతో చాలా డేంజర్, అమ్మో అసలు వద్దమ్మో ఈ పెంట ఈ రొచ్చులోకి మనం వెళ్ళకూడదమ్మో అని చెప్పేసి అయితే అన్ఫాలో కొడతారు, ఫాలోవర్స్ బ్యాక్ వెళ్ళిపోతారు, ఫాలోవర్స్ రారు. ఎందుకంటే మన యాటిట్యూడ్ అర్థమవుతుందా, ఆటోమేటిక్ మనమే చెప్పేస్తున్నాం అందరికి. అది మన బిహేవియర్ నోటి దూల కొంత ఉంటుంది కాబట్టి అవన్నీ చూసి దండం తల్లు అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏం చేసినా సైలెంట్గా చేసేటట్లయితే చేసుకోండి, లేకపోతే మీరే రోడ్డు పాలైపోతారు, మీరే నలుగురిలో నవ్వులు పాలవుతారు. అది గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు.